మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూరిబా పాఠశాల మరియు జూనియర్ కళాశాలలను ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ సంగారెడ్డి ఏరియా ఇన్ఛార్జి కొంక రాజేశ్వర్ సారథ్యంలో దత్తత తీసుకున్నారు. ఐసీఐ సంగారెడ్డి, ఐసీఐ వారియర్స్ నారాయణ ఖేడ్, ఐసీఐ ప్రేరణ నారాయణ ఖేడ్ ఈ 3 క్లబ్బులు సంయుక్తంగా 5 స్కూళ్లను 2024-25 విద్యా సంవత్సరానికి దత్తత తీసుకున్నారు. వ్యక్తిత్వ శిక్షణా తరగతులు నిర్వహించి విద్యార్థుల్లో చదువుపై శ్రద్ధ, ఆత్మస్థైర్యం నింపేందుకు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కృషి చేస్తుందని కొంక రాజేశ్వర్ చెప్పారు. మొదటగా కస్తూరిబా కళాశాలలో వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులకు శ్రీకారం చుట్టారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సెషన్ తీసుకున్నారు. తదనంతరము గత సంవత్సరము 10వ తరగతిలో ఉన్నతమైన మార్కులు సాధించిన విద్యార్థినిలు టి నిరూప, డి కృష్ణవేణిలకు ఐసీఐ సర్టిఫికెట్, జ్ఞాపికతో పాటు ₹1000 నగదు అవార్డును అందజేసి వారిని శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్పెషల్ ఆఫీసర్ స్రవంతి, ఉపాధ్యాయ బృందంతో పాటు ఐసీఐ నారాయణ ఖేడ్ వారియర్ అధ్యక్షులు చిట్టెపు నరసింహారెడ్డి, ఐసీఐ నారాయణ ఖేడ్ ప్రేరణ అధ్యక్షురాలు చేరాల లావణ్య తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఇయర్ ఎంకరేజ్మెంట్ గిఫ్ట్గా సార్ వాళ్ళు మెమెంటోస్ కానీ ఈ రకమైన ఫెలిసిటేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి సార్ వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మంచి మార్క్స్తో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అదే రకంగా ఇవాళ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మోటివేషన్ క్లాసెస్ చాలా బాగా జరుగుతున్నాయి. 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అవునా, ఏం నేర్చుకున్నారో అది మీకే తెలవాలి. సార్ వాళ్ళు అయితే చెప్పారు. బట్ మంచి అంటే మనం సార్ వాళ్ళు అన్నట్టు కొన్ని ల్యాక్స్ ఖర్చు చేసినా కూడా మనకు అటువంటి మంచి క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవునా, మనం ఇక్కడ హైదరాబాద్ కానీ సైకాలజిస్ట్ దగ్గరికి పోయినా కూడా కొన్ని వేలు ఖర్చు పెడితేనే కానీ మనకు అటువంటి మంచి నాలెడ్జ్ వాళ్ళు ఇవ్వరు. అండ్ మనం కూడా పోలేము. కానీ సార్ వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని మన దగ్గరకు వచ్చి ఇంత మంచి ప్రోగ్రామ్ని మన దగ్గర కండక్ట్ చేసినందుకు మనం సార్ వాళ్ళందరికీ కూడా ఒకసారి క్లాస్ చేద్దాం. చేసుకోమని సార్ వాళ్ళు అన్నారు. సో మేము దానికి మా ఫుల్ సపోర్ట్ కూడా సార్ మీకు ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా మేము రెస్పాండ్ అయ్యి మేము పర్టికులర్ టైంని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మా పిల్లలకు అదే రకంగా వీళ్ళు ఫ్యూచర్లో గర్ల్స్ అనేవాళ్ళు జస్ట్ అంటే ఒక గర్ల్ లాగా కాకుండా ఒక సొసైటీకి ఏదైనా చేసేలాగా సొసైటీలో వాళ్ళంతా వాళ్ళు తనకు తాను చేసుకునేలాగా ఒకరిపైన డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్ లాగా ఉండేలాగా వాళ్ళు తీర్చిదిద్దారని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.